తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరిగిపోతోంది. నువ్వా నేనా ఢీ అంటే ఢీ అంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా రెచ్చి పోయి కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బీఆర్ఎస్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. అయితే అదే రేంజ్లో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వెంకటరెడ్డికి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ జోలికొస్తే తన్ని తరిమేస్తామని ఆయన హెచ్చరించారు. దొంగ దీక్ష చేసి మాట్లాడితే సావు నోట తలకాయ పెట్టినా అని చెప్పి తెలంగాణ తెచ్చినా అని చెప్పి దొంగ మాటలు మాట్లాడి దళితులు 3 ఎకరాలు ఇస్తా అని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసి ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, నీ సంగతి చెప్తావు. నువ్వైతే మళ్ళాసారి ఆ మాట మాట్లాడితే మేము భూమి ఇచ్చి కట్టాను నీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా పునాదులతో సహా లేపేస్తాం. మళ్ళా మీరు మాట్లాడితే మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి. మేము వస్తానన్నా వద్దంటున్నాం. వాళ్ళు బలవంతంగా కొందరు వస్తున్నారు, మేము సపోర్ట్ చేస్తామని అభివృద్ధి కోసం. అది నీలాగా చేయదలుచుకుంటే ఇవాళ 9 మంది కూడా మిగిలిపోతుంది దగ్గర. అందుకనే సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం. ఇవాళ ఒక సీనియర్ మినిస్టర్గా నువ్వు ఒక మాట అన్నావు, మాకు సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు కూడా వస్తలేవు. నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖం చూస్తే అర్థమైపోయింది. ఇంకేమో అన్నాడు దాన్ని, ఈ లిల్లీపెట్టి గారు ఏమంటున్నా లిల్లిపుడు గారు ముఖ్యమంత్రి గారు అన్నాడు, నీలాంటి పాస్పోర్ట్ దొంగలు దొంగ పాస్పోర్ట్ వేసుకొని వాళ్ళని బొంబాయిలో తీసుకొచ్చి రేవుల దగ్గర వదిలిపెట్టి డబ్బులు దోచుకొని నీలాంటి వాడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొట్లాడి ఒక రైతు కుటుంబంకి వెళ్ళొచ్చి ఇలా ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అయి ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అయ్యి ఎమ్మెల్యే ఎంపీ అయి ముఖ్యమంత్రి అయిన నీలాగా చిల్లర దందాలు చేయలే. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లిల్లిపిట్ అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నాకు డౌట్ ఏంటంటే ఆయనకు ఒక్క మెదక్ సీట్ వస్తుందని అనుకుంటు, కానీ అది కూడా వస్తలేదు. ఒక్క సీటు తెచ్చుకో కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క సీటు ఎన్ని డబ్బులు కుమ్మరించి వెంకటరామరెడ్డి పెట్టి 1000 కోట్లు పెట్టా నువ్వు మెదక్ కూడా గెలుస్తలేవు. మాకు ఉన్నది పోటీ బీజేపీకి మధ్యలో. జగదీష్ రెడ్డికి ఉద్యమాలతో ప్రజల గురించి జైలుపోయిన అనుభవం చాలా ఉంది. రేపు కూడా సిద్ధంగా అందులో డౌట్ లేదు. కానీ ఈ చిల్లర నాయాలు అనుకుంటున్నట్టు నిలుపుతుంది కాదు. తప్పకుండా ప్రజల కొరకు సందర్భం వచ్చినప్పుడు పోయిన గతంలో నల్లగొండ నీళ్ల కొరకు ఇవాళ ఏదైతే ఈ చేతగాని దద్దమ్మలు నాగార్జున సాగర్లో నీళ్లున్నా ఎడమకాలకు నీళ్లు ఇవ్వలేక ఎస్ఎల్బీసీకి నీళ్లు ఇవ్వలేక లక్షలాది ఎకరాలు ఎండబెట్టిందో ఇదే నీళ్ల కొరకు పుట్లాని జైలు పోయినది. కానీ మీరు దొంగలు, మీరు ఎప్పటికైనా ఒక రోజుకి మీరు చేసిన దొంగతనాలకు చేయకపోతారు. వ్యాపార సంస్థల నుంచి బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చి ఏదైతే 100 కోట్లు మాయ అని చెప్పేసి అని పౌడర్లు తీసుకొని తిరుగుతున్నారో ఎప్పటికైనా మీరు ప్రజల సొమ్ముదిన కేసుల్లో జైలు పోయేది మీరు మాత్రమే. వాడు అంటున్నాడు ఒక దిక్కు 20,000 కోట్లు తీసుకొని మమ్మల్ని మోసం చేసిపోయింది మీ సంఘం చెప్తున్నా అంటున్నాడు. వాళ్ళు కూడా మోసగాళ్ళు మీరు కాబట్టి 420లో మీరు పోతారు. ప్రజల కొరకు నేను కూడా ఇంకా ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. నవ్వుకుంటారు జనం. మా చరిత్ర ఏంది, మా కుటుంబ చరిత్ర ఏంది, ప్రజల కొరకు ఎత్తి త్యాగం చేసినాం, మాకున్న భూములు ఏంది, ఆస్తులు ఏంది, నేను పుట్టి పెరిగింది ఎక్కడ, వీళ్ళింటికి వెళ్ళాను, వీళ్ళూరు కూడా వెళ్ళాను, వీళ్ళయ్యా వీళ్ళ తాతాల మూలలు కూడా చేయాలి. వీళ్ళకి ఆగర్భ శ్రీమంతులట పుట్టడమే బంగారం పుట్టిందట, పుట్టేటప్పుడే బంగారు బట్టలు వేసుకొని పుట్టేట సిగ్గుండాలు మాట్లాడడానికి. మీ బతైంది ఎవడి తెలియదురా. నల్గొండ జిల్లా ప్రజలు ఫ్లోరోసిస్ బారిన పడేసి ఆ నీళ్ళను ఆంధ్రప్రదేశ్కి అమ్మేసినందుకు రాజశేఖర రెడ్డి మీకు ఇచ్చిన భిక్షతోని నల్గొండ జిల్లా రైతుల రక్తం దాగి నల్గొండ జిల్లా ప్రజల మూలిగలు పీల్చి సంపాదించిన వెధవలు మీరు మాట్లాడతారా నా గురించి?